కూర్చోరాని. నేను వెళ్ళి చేతులు కడుక్కొస్తా. అలాగే, కడుక్కునరా. నేను వెళ్ళి చేతులు కడుక్కుని వస్తా. బాగా కడుక్కుని రావయ్యా, దానికి అనౌన్స్మెంట్ కావాలా అన్నట్టు నేను కూడా చేతులు కడుక్కోవాలిగా. నేను కూడా చేతులు కడుక్కుంటానండి. నీకెందుకు, నీ చేతులు సోపు ముక్కలా మెరిసిపోతున్నాయి. నువ్వు కూర్చో కూర్చో, నేను కడుక్కుని వస్తా. ఏంటి గురు, ఈ తలుపులు గడు మనకు తగులుకున్నాడు. మేము వెళ్ళి ఓ పెద్దింట్లో దిగటం కళ్ళారా చూసే వరకు వదిలేటట్లేడు. మాట్లాడు గురు. వస్తున్నా వస్తున్నా, వాడిని ఇక్కడే వదిలేస్తున్నాం. ఇక్కడే వదిలేస్తావా? కొంప మురుగుతుంది. వాడు ఊరికెళ్ళి మా మామకి గొడవలతో చెప్పేస్తాడు. ఆ అమ్మాయి ఇంట్లో దిగడం చూడకుండా వీడు మీ మామ దగ్గరికి వెడితే వాడు వీడిని చంపేస్తాడు. అవును. మనం ఈ ఊళ్ళో ఏ ఇంట్లో ఉన్నామో వెతుక్కోవడానికి వీడికి మరో జన్మ పడుతుంది. అందుకని మీ మామ దగ్గరికి వెళ్ళలేక, ఇటు మనం ఎక్కడున్నామో పట్టుకోలేక వీడు పిచ్చి కుక్క కరిచినట్టు సిటీ అంతా తిరుగుతూనే ఉంటాడు. గుసగుసలాడుతున్నారు? ఏం లేదు, నువ్వు టిఫిన్ చేయలేదు ఎలాగా అని. చచ్చిన తిన్నాం. మా అమ్మాయి గారు అల్లుడు గారు ప్యాచ్ ఇంట్లో దిగేంత వరకు పచ్చి మంచి నూళ్ళు కూడా ముట్టను. ఇప్పుడు ఏం చేద్దాం గురు? వస్తున్నా వచ్చేసా. ఏం వచ్చేసాం? అదిగో చూడు, ఆ ముళ్ళపంది వెదవా మన టాక్సీ అనుకుని వేరే టాక్సీలో కూర్చుని హాయిగా నిద్రపోతున్నాడు. మన పని చాలా ఈజీ అయిపోయింది. వాడు నా టాక్సీలోనే వదిలేసి మన టాక్సీలో మనం వెళ్ళిపోదాం. నువ్వు వెంటనే రాణిలు పట్టరా. ఓకే. ఏంటి సార్, నీ టాక్సీని తీసుకుని ఆ పక్క గేట్ దగ్గరికి వచ్చి ఆయనండి డిస్టర్బ్ చేయొద్దు, నిద్రపోనే. ఆయన అదే టాక్సీలో ఊరికి వెళ్ళిపోతాడు. నువ్వు తొందరగా తీసుకురా. అలాగేనండి. ఇదేమిటండి టిఫిన్ తినకుండానే తీసుకొచ్చేస్తున్నారు? అది కాదురాని, మన కొత్త ఇంట్లో దిగుతున్నాం కదా, ఇప్పుడు అర్జెంట్ గా అక్కడికి వెళ్ళాలి. అవునమ్మా, ముహూర్తం రావుకాలం దుర్ముహూర్తం వచ్చేస్తుంది. తొందరగా రండి మీరు. తలుపులు తలుపులు వాచ్మెన్ వేసుకుంటాడు. మా తలుపులు. వాడా హడావిడిగా ఊరికి వెళ్ళాడు. నువ్వు పద. అది కాదమ్మా, రాజుకీను వాళ్ళ నాన్నకి తాగాదా అయింది కదా, మీ నాన్నతో అర్జెంట్ గా చెప్పడం కోసం వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అలా వచ్చేస్తాడు. నువ్వెందుకు పడకరా. పద పద పద. రామా, ఏమైపోతుంది. ఈ ఇంట్లోనా మనం ఉండబోయేది? ఇదేమిటండి, గొర్రెలు బర్రెలు ఉండే పశువుల పాకలా ఉంది. అవునవును. ఇదిగో గిరీశం గారు. వస్తున్నా. ముందు మీటర్ సెటిల్ చేసి తర్వాత మీ మ్యాటర్కి వస్తా. గురువా, మా రాణి ఈ ఇంట్లో ఖచ్చితంగా ఉండదు. మరి ఎలా? ఇప్పుడు వస్తున్నా. తన నోటితోటే ఈ ఇంట్లో ఉంటాను అనేటట్టు నేను సెటప్ చేస్తా. గిరీశం గారు, ఏమిటా కబుర్లు? ఏం లేదు, కొత్త దంపతులు మొట్టమొదటిసారిగా గడపలో కాలు పెట్టేటప్పుడు హారతి ఇయ్యాలా వద్దని అడుగుతున్నా. ఆహా, ఈ దరిద్రపు కప్పులు అడుగు పెట్టడానికి హారతులు దిష్టి తీయడాలు కూడా ఎందుకు? అదేమిటండి, అన్ని సామాన్లు మీరు మోస్తున్నారు? ఇదే ఉంది, బెజవాడ హైదరాబాద్ బస్ వచ్చినప్పుడు చూడాలి. మొత్తం నలుగురు లగేజీ నేనే లాగించేస్తాను. ఏమిటండి మీరు మాట్లాడేది? అదేనమ్మా, అమెరికా స్టైల్. అమెరికాలో ఎవడైనా సరే వాడి లగేజీ వాడు మోసుకోవలసిందే. మావాడు కూడా అంతే. అమెరికా ఎయిర్పోర్ట్ లోనైనా సరే, బెజవాడ బస్ స్టాండ్ లోనైనా సరే. మహా గొప్ప గుణం. ఇదిగో కూలియా? హారతి కళ్ళకద్దుకుని కుడికాలు ముందు పెట్టి దంపతులిద్దరూ లోపలికి రండమ్మా. ఏంటయ్యా ఉండేది? ఈ ఇంట్లో కుడికాలు కాదు కదా, ఎడంకాలు కూడా పెట్టను. నేనేమిటి, నా లెవెల్ ఏమిటి? ప్యాలెస్ లో ఉండేవాడిని ఈ చిన్న కొంపలో ఉండాలా? కుదరదు. నో. అది కాదు బాబు, ఒక్క మాట కాదు కదా, అరమాట పావు మాట కూడా నేను విన్నయ్యా. ఈ ఇంట్లో ఈ దరిద్ర పిట్లో నేను ఉండనంటే ఉండను. అది కాదు, నీ ఉండను. అబ్బా ఏమిటమ్మా మరి అంత పట్టుదల? పట్టుకో చెప్తాను. చూడు, అతను కావడానికి కోట్లున్న కోటీశ్వరుడు కొడుకే. ఏదో మామూలు కోటీశ్వరుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, దాంతో తండ్రితో తగదా పడ్డాడు, తండ్రి కాదాడు, కోర్టని పోయాయి. అఫ్ కోర్స్ మళ్ళీ కోర్టు ద్వారా కోర్టని వచ్చేస్తాయనుకో. అంతవరకు మీరు ఎక్కుంటారు? చెట్టు కింద ఉంటారా, రోడ్డు మీద ఉంటారా? బాగోదు కదా. అంతకన్నా ఈ దరిద్రం కొంపే బెటర్ కదమ్మా. ఇక్కడ ఉండవయ్యా. దీనికన్నా ఏ బస్ స్టాండ్ లోనో ఏ ప్లాట్ఫామ్ మీద పడుకుంటాం. చల్లని గాలినా వస్తుంది. నిన్ను నమ్మి నా కన్న తండ్రిని కూడా అడగకుండా ఈవిడ మెళ్ళలో తాళి కట్టాను. చివరికి నీ మూలంగా మా బ్రతుకులు ప్లాట్ఫామ్ మీద జారిపోయిన రేకు పెట్టెలు అయిపోయాయి. రాణి, ఈ ఇంట్లో మనం చచ్చినా ఉండద్దు. పోదాం. ఏమిటి మీ ఆవేశం? అలాగా మనుషుల్లాగా. చాలా కరెక్ట్ అమ్మా. నో, ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. పోదాం. ఆగండి. ఏవైనా సరే, ఈ రోజు నుంచి మనం ఈ ఇంట్లోనే ఉంటున్నాం.
ఏంటి ఈ దెయ్యాల కొంపలోనా? ఇప్పుడు ఇది దెయ్యాల కొంపలా ఉన్నా ఇంకొక గంటలో దీన్ని దేవతల కొంపలా మార్చేస్తాం చూడండి. సతీ సావిత్రి టైపు. మీరు ముందు లోపలికి పదండి.